కొంతమంది నా దగ్గరికి వచ్చి నన్ను అభ్యంతరపరచడానికి మాట్లాడుతుంటారు. నేను అనే డైలాగ్ ఒకటే, ఏడిశారు. ఏమని? ఏడిశారు. ఎవరు ఫీల్ అయినా, ఎవరు ఏడిసినా, ఎవరు మొత్తుకున్నా, ఎవరు కింద పడి గిలగిల తన్నుకున్నా ఐ డోంట్ కేర్. ఒక్కడు ఫీల్ అయితే మాత్రం నేను ఫీల్ అవుతా. నా దేవుడు. నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువే. నా దేవునికి శత్రువైనోడు నాకు శత్రువు. ఎవరిని లెక్క చేయను. నీకేమన్నా చేస్తారు, నీకేమన్నా ఇబ్బంది కలిగిస్తారు, పరిచర్యకి వేగాతం అంటే, నా దేవుడి సెలవు లేకుండా ఎవడు నన్ను ముట్టగలడు? ఎవడైనా ఆ విధంగా ట్రై చేస్తే పుట్ట గతులు నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతారు. ఎందుకంటే నన్ను కదిలిచ్చాడు నన్ను కాదు. నేనేముంది ఇంతే నేను. కానీ నా పక్షంలో ఉన్నవాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనోడు, అసమాన ధీరుడు, సైన్యములకు అధిపతి, నీకే నా స్తుతి. నా సైన్యములకు అధిపతి, నీకే నా స్తుతి. అది వచ్చినా అడ్డే చూస్తా పైకి. నీ ఎంత తేలుస్తామని పోయిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ లేకుండా పోయారు. జాగ్రత్త అన్నారు. నేనే చూడాల్సి వచ్చిన వాళ్ళు సమాధి కార్యక్రమం నా దగ్గర. జాగ్రత్త అన్నారు. ఓకేనయ్యా అన్నాను. నాకేం తెగ జాగ్రత్త చెబుతావు, నువ్వు పోతున్నావురా. నా ముఖం మీద మళ్ళా ముఖం మీద ఏలుబడి. అయ్యా అలాగేనయ్యా. పోయే అయిపోయే. నిజం. ఎందుకు? నన్ను ముట్టినోడు ఎవరిని ముడుతున్నాడు? నాకు తోడై ఉన్నాడు ఆయన. నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఆయన. నాకు వాగ్దానం చేసిన వాడు నా దేవుడు, నమ్మదగినవాడు. అంతే. రెండవది 4 చెబుతున్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి చూసుకుంటాడు. ఏమండి? రోగంకి వెళ్ళి చూడ్డం, అప్పుకి వెళ్ళి చూడ్డం. అయ్యో ఇను ఏంది, నాకు షుగరు 30 ఏళ్ళు అయింది. ఒక ఆయనకి వచ్చి షుగరు 30 ఏళ్ళు, ఒక ఆమెకి వచ్చి 25 ఏళ్ళు. ఇనప మొక్కలాగా ఉన్నారు. ఏం గుండె బాగాలేదే, కిడ్నీలు బాగాలేదే, లివర్ బాగాలేదే, కళ్ళు బాగాలేదే? పోవాలిగా 25 ఏళ్ళు. నిన్నగాక మొన్న షుగర్ వస్తే చాలు, ఇంకా 4 రోజులు పెట్టాలన్నట్టు తయారవుతున్నారు. 25 ఏళ్ళు ఇనప మొక్కలాగుందో తల్లి, నేను చూపిమంటే ఆమె ఇష్టపడదు కనపడటానికి. ఆమె చెప్పింది 25 ఏళ్ళు అయ్యా అని. నాకు షుగరు, డయాబెటిక్ పేషెంట్ అని నన్ను డిసైడ్ చేసి 25 ఏళ్ళు చూడు నన్ను అంది. ఏది ఇంత రిపోర్ట్ వస్తే చాలు, ఇక దానికి వెళ్ళి చూడటం, వచ్చినోడికల్లా చూపెట్టు. ఇదిగో చూడయ్యా, ఇదిగో చూడయ్యా, ఇంక నేను పోతానంటయ్యా. ఎటు చూస్తా? క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, హెచ్ఐవికి వెళ్ళి చూస్తావా, లేకపోతే షుగర్కి వెళ్ళి చూస్తావా, బీపీకి వెళ్ళి చూస్తావా, లేకపోతే పేగు క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్కి వెళ్ళి చూస్తావా, లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్కి వెళ్ళి చూస్తావా, కిడ్నీలు బలహీనతకి వెళ్ళి చూస్తావా? ఎటు చూస్తావు? వాటన్నిటిని స్వస్థపరచగలిగిన వాడు ఆయనకి వెళ్ళి చూడు. అప్పులకి వెళ్ళి చూస్తావా, ఆర్థిక సమస్యలకి వెళ్ళి చూస్తావా, భయపెట్టే మనుషులకి వెళ్ళి చూస్తావా, పరువు ప్రతిష్టలకి వెళ్ళి చూస్తావా? ఆయనకి వెళ్ళి చూస్తావా? అవమానానికి అప్పగించడం తెలుసు, అవమానానికి పొందిన వాడిని అందలం ఎక్కించడం కూడా తెలుసు. దుర్మార్గుడా, కన్న తల్లి లాంటి దాన్ని చేయబట్టుకుంటావురా? కృతజ్ఞతాహీనుడా, కృతజ్ఞుడా.
దుర్మార్గుడా హో అని బజారు ఊరంతా పాపం ద్వేషించుంటారు యోసేపుని. ఎరగడు, నిందపాలు. తర్వాత ఏం చేశాడు మరి పెద్ద ఆయన? ఏం చేశాడు పెద్ద ఆయన? నేరుగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ బజారు, ఆ ఊరు కాదు, మొత్తం ఐగుప్తు రాజ్యం మొత్తం కలిపిపోయి ఎక్కడ సాష్టాంగ పడ్డారు? మరి మీరే చెప్పారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, దుర్మార్గుడు, అట్టాంటోడు ఇట్టాంటోడు అంటే కదరా. మరి ఇప్పుడేంది? మా అందరికి అధిపతి అంటున్నారు. నీ నిందలను కూడా నీకు దీవెనలుగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనకి వెళ్ళి చూడాలా. నిందించిన వాళ్ళ మీద ప్రతీకారం చూడకూడదు. ఏడిచాడు వాడు. నిందల పాలు చేస్తే నన్ను అవమానపరిస్తే నా దేవుని కనికరం నా మీద ఇంకా ఎక్కువైతే, కనికరం ఎక్కువైందంటే ఇక నీ కింద కాదు, ఇక ఉన్నతాసనంలో కూర్చోబెడతాను నన్ను తీసుకెళ్ళి. అరే వీళ్ళందరూ నిన్ను ఇంత దారుణంగా నిందించారు కనుక నా కోపం వస్తుందిరా. వస్తే ఏం చేస్తావు దేవా? లాభం లేదురా, నిన్ను ఇంకా పైకి ఎత్తాలా. వాళ్ళు ఇంకా ఏడిచావాలరా, నిన్ను ఇంకా పైకి ఎత్తుతాను నేను. అంతే. కాబట్టి ఎడు చూద్దాం, ఆయనకి వెళ్ళి చూడండి. కృంగిపోవటాలు, దిగులు పట్టాలు, విచార పట్టాలు, సీదేయటాలు, మనం ఏడిచి పక్కన వాళ్ళు ఏడిపిట్టాలి, ఈ చెత్త తీసేయండి. నవ్వుతా నా దేవుడు, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆయన ఆయన. మరి దేనికి వెళ్ళి చూడకు.